తల్లి ఒడిలో పెరిగిన అమాయకులైన చెంచు బిడ్డలను 10,000 మందిని అరుదైన చెంచు బిడ్డలను ఇవాళ పట్నం దగ్గరికి తరలిస్తున్నా అని చెప్తే వాడు బతకగలుగుతాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ పట్నంలో పెరిగి జూబ్లీ హిల్స్ లో బంగళాలో ఉండే నీ మనవాడు ఉన్నాడు కదా, చిట్టినాయుడు గాడు, మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, నీ కొడుకులు, వాళ్ళ బిడ్డలు హైదరాబాద్ లో ఏసీ రూముల్లో బతికే నీ మనమలు మనమరాన్లను తీసుకొచ్చి నల్లమల్ల అడవులల్లా చెంచు పేటలల్లో పెడితే మా గిరిజన, మా లంబాడి సోదరులతోని, మా సోదరి మల్ల దగ్గర నీ మనమలను పెడితే వాళ్ళు ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మొత్తం తెలిసిన నీ మనమరాళ్ళు ఇక్కడ అడవిలో బతకనప్పుడు ఈ అడవి మీదనే ఆధారపడి అడవిలో బతికే వీళ్లను నువ్వు పట్నం తీసుకెళ్లి పెడితే వీళ్ళు పట్నంలో బతకగలుగుతారా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నల్లమల్ల అడవులలో వజ్రాలు ఉన్నాయి. కోహినూరు వజ్రానికంటే మంచి వజ్రాలు అచ్చంపేట అడవులలో ఉన్నాయని ఆనాటి సమైక్య పాలకులు డిబీర్స్ అనే బహుళజాతీయ కంపెనీకి ఈ ప్రాంతాన్ని కట్టబెట్టిండ్రు. ఈ అంశాలను మొట్టమొదట ప్రభుత్వం లీజుకి ఇచ్చినప్పుడు బయటపెట్టి ఇది అన్యాయం, దుర్మార్గం అని చెప్పి ప్రభుత్వాన్ని, లీజులు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వాలను నిలదీసింది నేను. ఆ తర్వాత చాలా ఉద్యమ సంస్థలు, రాజకీయ పార్టీలు, అంతెందుకు ఈనాటి ముఖ్యమంత్రి గారి కుమార్తె నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ఆనాడు సాంబశివుడిని తీసుకొని ఇదే నాసరయ్య, అప్పాయిపల్లి అన్ని గ్రామాలను తిప్పి ఈ చెంచు బిడ్డలను ఇక్కడి నుంచి తరలించొద్దు, డిబీర్సోడు వజ్రాలను దోసుకుంటే తెలంగాణ ఖనిజ సంపదను, తెలంగాణ జాతి సంపదను, తెలంగాణ అటవీ సంపదను దోసుకుంటే ఊరుకునేది లేదు, ఇది తెలంగాణ ప్రజల సొత్తు అని చెప్పి ఆనాడు వచ్చి గ్రామాలలో కన్నీళ్లు పెట్టింది. మరి ఇవాళ నేను అడుగుతున్న కల్వకుంట్ల కవిత గారిని, అమ్మా కవితమ్మ గారు, మీ నాయన కేసీఆర్ 2016లో యురేనియం తవ్వకాల కోసం 100 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి బహుళజాతి కంపెనీలకు యురేనియం తవ్వకాలకు మా గుండెల మీద నిప్పుల కుంపడి తెచ్చిపెట్టింది కదా, ఇవాళ ఎందుకు ఇక్కడికి వస్తలేవని నేను అడుగుతున్నా. ఆ ఎల్ల మేం కావాల్సి వచ్చింది నీకు, ఆ ఎల్ల నీ గుర్తింపు కోసం మేం కావాలి, మీరు ఒగల ఏడుపులు ఏడవడానికి మా చెంచులు కావాల్సి వచ్చింది. కానీ ఇవాళ మా గుండెల మీద యురేనియం ప్లాంట్, యురేనియం తవ్వకాల కోసం నల్లమల్ల అడవులలో 83 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే కొన్ని వేల ఎకరాల భూమిని, 1,00,000 ఎకరాల భూమిని ఇవాళ ప్రైవేటు బహుళజాతి కంపెనీకు నీ అప్ప కట్టబెడుతుంటే కనీసం అయ్యో పాపం ఆ చెంచులు ఏమైపోతారని నీ కుటుంబం ఒక్క క్షణం ఆలోచన చేయలేదంటే ఇవాళ చెంచుల శవాల మీద వేల కోట్ల రూపాయలు దండుకోవాలని నీ అయ్య, నీ అన్న ప్రయత్నం చేస్తుంటే ఒక్క మాట అయినా మీరు మాట్లాడినరా అని నేను అడుగుతున్నా. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.